హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఇన్స్టెంట్గా మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారప్పొడి, కాశ్మీరీ కారప్పొడి, చిటికెడు పసుపు, ఆవపిండి, మెంతిపిండి, నూనె, ఆవాలు, వెల్లుల్లి రెవ్వలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. ముందుగా బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కలు వేయండి. కడిగి తుడిచి ఆరిన మామిడికాయ ముక్కలు తీసుకోండి. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను కాబట్టి పర్వాలేదు. ఎక్కువ క్వాంటిటీ తీసుకునే పని అయితే నీట్గా ఆరబెట్టి చేయండి. ఒక స్పూన్ ఉప్పు వేయండి. నేను ఒక్క మామిడికాయ తీసుకున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీతో మీకు చూపిస్తున్నానండి. ఒక స్పూన్ కారం వేయండి. కారం మామూలుగా అయితే 2 స్పూన్లు పడుతుందండి. నేను కాశ్మీరీ కారప్పొడి వాడాలనుకుంటున్నాను, అందుకనే ఒక స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేయండి. బ్యాచిలర్స్కి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ మామిడికాయ పులిహోర. ఆవాపిండి 1/2 స్పూన్ వేయండి. మీరు క్వాంటిటీని బట్టి నేను చూపించే ఒక మామిడి పండుతో చూపిస్తున్నానండి, ఒక మామిడికాయతో చూపిస్తున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు చూసి వేసుకోండి. మెంతిపిండి అండి 1/4 స్పూన్ వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. ముక్కకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. కాశ్మీరీ కారప్పొడి వేసి నేను మిక్స్ చేస్తున్నాను. బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళకి, ఎవరైనా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. బాగా మిక్స్ చేసేస్తే ముక్కకి బాగా పడుతుందండి. దీంట్లో లెమన్ యాడ్ చేయండి. నేనైతే ఒక మ్యాంగోకి ఒక లెమన్ పిండుతున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు పిండండి, ఎందుకంటే లెమన్ పిండితే కొంచెం గుజ్జు వస్తుంది. మనం ఎక్కువ క్వాంటిటీతో చేయట్లేదు కదా. తర్వాత కావాల్సిన పదార్థాలు: ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె వేయండి. 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే మేము ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం. మాకు 3 to 4 డేస్లో అయిపోతుంది కాబట్టి నేను కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుంటాను. నిలువ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ వేయండి, ఉప్పు కానీ కొంచెం ఎక్కువ వేయండి. నిలువ ఉండాలి అంటే ఉప్పు కొంచెం వేయాలండి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోండి. చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి, కొలెస్ట్రాల్కి, అన్నిటికీ. కాబట్టి మా ఇంట్లో మేము వెల్లుల్లి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. తర్వాత 3 నుంచి 4 ఎండుమిర్చి తీసుకోండి. ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ వాతానికి చాలా మంచిదండి, కాబట్టి ఇంగువ నేను ప్రతి ఫుడ్లో యాడ్ చేస్తాను. ప్రతి ఫుడ్ అంటే ఉప్మాలో వాటిలో వేయనండి, ప్రతి కూరలో, ప్రతి పచ్చళ్ళలో వేస్తానండి. ఈ మిశ్రమాన్ని వేగించిన తర్వాత వేడిగానే ఆ మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఆయిల్ ఫ్లేవర్ ముక్కలకు బాగా పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఈ మామిడికాయ పికిల్ని ఎవరైనా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. వంటరాని పిల్లలైనా, చిన్న పిల్లలతో కానీ తయారు చేయించడం, నేర్పించడం వాళ్ళకి. సమ్మర్ హాలిడేస్ కదా. నేను ఒక స్పూన్ గీ తీసుకుంటున్నానండి. ఈ మ్యాంగో పికిల్కి గీ వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్ ఇలా తయారు చేసుకోవాలండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా సిరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, మా ఇన్స్టా ఐడి ఉంది, సిరి వ్లాగ్స్ 8 అని. దానికని ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.